వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్ లో బనారస్ బార్డర్ విత్ కోరా ఫ్యాబ్రిక్ అండి. ఎక్సలెంట్ ఐటమ్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. చాలా మంది ఏంటంటే ఫాలింగ్ మెటీరియల్ అనేది ఇష్టపడరు. సో వాళ్ళకి ఏంటంటే కొద్ది స్టిఫ్ మెటీరియల్ కావాలి అండ్ ఫాలింగ్ కావాలి. సో రెండు వచ్చే విధంగా మనం బనారస్ కోరా సిల్క్ లో తీసుకున్నాం. అది కూడా విత్ బనారస్ బార్డర్ తో తీసుకున్నాం. ఎక్సలెంట్ ఐటమ్ అండి. సో రెగ్యులర్ కి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అందులో తీసుకుంటాం. సో మస్టర్డ్ కలర్, లైట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో ఈ సారీ వచ్చేసి స్పెషల్ ఏంటంటే సారీ వచ్చి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతుంటుంది. బార్డర్ అనేది కూడా బనారస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో దీనికి వచ్చేసి మంచి లైట్ ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నాము. పైన వచ్చేప్పటికి మనం 3 కలర్స్ బార్డర్ అనేది హైలైట్ చేసాము. మంచి లెవెండర్ కలర్ హైలైట్ చేసాము, ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అనేది హైలైట్ చేసాము. బార్డర్లో సారీ మొత్తం కూడా కంప్లీట్ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతుంటుంది. సో సారీ మొత్తం కూడా స్టార్ట్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేస్తాము. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కోరా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో 100% ఫాలింగ్ మెటీరియల్ అవుతుంది అండ్ స్టిఫ్ ఉండదండి. కొంతమంది ఏంటంటే అటు ఇటు కాని విధంగా వస్తుంది అనమాట. జస్ట్ మనకి ఫాలింగ్ మెటీరియల్ వద్దంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టిఫ్ వస్తుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. ఎక్సలెంట్ ఐటమ్ అంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి. సో దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ పైన వచ్చేటప్పటికి 3 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. సో కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 4 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేస్తారు. అందులో కూడా వచ్చేసి మనం పైన ఏ కలర్ తీసుకున్నాము అదే కలర్ అనేది పింక్ కలర్, లెవెండర్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లో తీసుకుని మీనా వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాము. సో బనారస్ బార్డర్ తో ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఆల్ ఓవర్ మొత్తం సారీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వెళ్తుంది. అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి జస్ట్ కాంట్రాస్ట్ అనేది తీసుకున్నాము. బ్రౌన్ కలర్ బేస్ తీసుకుని ఇటు సైడ్ కూడా ఆరెంజ్ కలర్ లో, పింక్ కలర్ లో ఇచ్చేసేసి మిర్రర్ వర్క్ అనేది కూడా మనకు పింక్ కలర్ లో ఇచ్చేసారు. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి జస్ట్ బ్లౌజ్ అనేది కూడా రన్నింగ్ ఇట్లా ఇచ్చేస్తున్నాము. సో పళ్ళు పక్కన వచ్చేస్తుంది బ్లౌజ్. ఎక్సలెంట్ ఐటమ్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. ఈజీగా మనది మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 795 రూపీస్ మనకి ఈ సారీ అవైలబుల్ లో దొరుకుతుంది. నెక్స్ట్ దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మంచి గ్రీన్ కలర్ లో ఇచ్చారండి. ఇది కూడా వండర్ఫుల్ ఐటమ్ ఇచ్చారు, చాలా బాగుంది సారీ. సో దీనికి కూడా ఏంటంటే పైన వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ లో ఇచ్చారు. అందులో కూడా టెంపుల్ డిజైన్ తోటి చాలా హైలైట్ గా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ కూడా మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది కూడా మిర్రర్స్ అనేది ఆడాడ జస్ట్ ఇక్కడ ఇచ్చేసారు. అండ్ రెగ్యులర్స్ కి చాలా బాగుంటుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు పైన వచ్చేసి 3 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు. అండ్ కిందకి వచ్చేప్పటికి మనకు 4 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేసి మిర్రర్ వర్క్ తోటి చాలా హైలైట్ గా క్రియేట్ చేశారు. ఎక్సలెంట్ ఐటమ్ ఉంది, చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి పళ్ళుకి వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ పళ్ళు అనేది తీసుకున్నారు. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి జస్ట్ పళ్ళు పక్కన అనేది బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇస్తున్నారు. సో ఈ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా బనారస్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓన్లీ మనకు 795 రూపీస్ లో మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ సర్వీస్ అనేది అవైలబుల్ లో ఇస్తున్నాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఇచ్చాము. సో గ్రీన్ కలర్ లో కూడా మనకు 3 టైప్ ఆఫ్ బార్డర్ అనేది ఇచ్చేసి రియల్ గా వండర్ఫుల్ గా ఇచ్చారు. సో ఎక్సలెంట్ ఐటమ్ అండి. ఓన్లీ 795 రూపీస్ లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ లో దొరుకుతుంది. మంచి బ్రైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము. దీనికి కూడా ఏంటంటే లెవెండర్ కలర్ అనేది హైలైట్ చేసాము. సో ఆరెంజ్ కలర్, లెవెండర్, పింక్ కలర్ లో 3 కలర్స్ అనేది వచ్చేస్తుంది. విత్ మిర్రర్ వర్క్ ఇచ్చేసి ఇంకా సారీ వచ్చేసి హైలైట్ అవుతూ ఉంటుంది. సో అందులో కూడా మిర్రర్ వర్క్ లో కూడా మనం ఆరెంజ్ కలర్ తోటి మిర్రర్స్ ఇచ్చేసి చాలా హైలైట్ చేశారు. సో పళ్ళు పాటుకు వచ్చేప్పటికి బ్రౌన్ కలర్ పళ్ళు అనేది తీసుకుని అటు సైడ్ కూడా మనకి పింక్ కలర్ లో చాలా హైలైట్ గా చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేప్పుడు కూడా జస్ట్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారు. అండ్ కింద బార్డర్ తీసుకుంటే గ్రీన్ కలర్ కి మంచి ఆరెంజ్ కలర్ లో డబుల్ బార్డర్, త్రిబుల్ బార్డర్ లాగా ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారండి. సో ఎక్సలెంట్ ఐటమ్, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. సో వండర్ఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మంచి ఆనియన్ పింక్ కలర్ తీసుకున్నాము. ఇది కూడా వండర్ఫుల్ గా ఉంది. సో ప్రతి ఒక్క దానికైతే మనం బ్రౌన్ కలర్ పళ్ళని కామన్ గా ఇస్తున్నారు. ఈ కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ లో ఇచ్చారు. మంచి ఆనియన్ పింక్ కలర్. సో ఆనియన్ పింక్ కలర్ లో బనారస్ బార్డర్ ఇచ్చేసి రియల్ గా ఎక్సలెంట్ గా ఇచ్చారు. చాలా బాగుంది. విత్ మిర్రర్ ఇచ్చేసేసి చాలా హైలైట్ గా ఉంది. అండ్ రెగ్యులర్ యూస్ కి చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. అండ్ 100% ఫాలింగ్ మెటీరియల్ తో వస్తుంది. చాలా మంది ఏంటంటే క్రేప్ సింథటిక్ ఐటమ్ అనేది ఇష్టపడరండి. వాళ్ళకి ఏంటంటే బనారస్ కోర్ అనేది ఇచ్చేసాము. సో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో ఎక్సలెంట్ ఐటమ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ ఇచ్చాము. సో ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది. మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ కి బార్డర్ వచ్చేసి మనం బనారస్ బార్డర్ ఇచ్చేసి రియల్ గా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాము. సో దీంట్లో కూడా ఏంటంటే పైన వచ్చేసి మనకు 3 కలర్స్ అనేది యూజ్ చేసాము. అందులో కూడా మిర్రర్ వర్క్ తోటి చాలా హైలైట్ చేసాము. సారీ మొత్తం కూడా మిర్రర్ వర్క్ తోటి వండర్ఫుల్ గా క్రియేట్ చేసాము. అండ్ కింద బార్డర్ తీసుకుంటే మనకి పైన వచ్చేటప్పటికి 3 ఇంచెస్ బార్డర్ అనేది వచ్చేసింది. కింద బార్డర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 4 ఇంచెస్ స్టైల్ అనేది బార్డర్ అనేది హైలైట్ చేసాము. సో వండర్ఫుల్ గా ఇచ్చారు విత్ మిర్రర్ వర్క్ తోటి. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ బ్రౌన్ కలర్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చాము. అందులో కూడా మిర్రర్ వర్క్ వచ్చేసి హైలైట్ చేసాము. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసాము. సో చూసారు కదా మంచి బనారస్ కోరాలో బనారస్ బార్డర్ తో ఎక్సలెంట్ ఐటమ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.